వైసీపీ నిరసనలు కొనసాగుతున్న ఈ ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు. సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణుల ధర్నాకు సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాము. తాలూకా సెంటర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు నుంచి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళుతోన్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి P3 విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక రాజమండ్రిలో మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ నాయకులు. నంద్యాల జిల్లా నంది కొట్కూరులో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. నంద్యాల వెళుతోన్న వైసీపీ నాయకులను అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు బేరసారం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రుల్లో పేదవాడు వైద్యం చేసుకోగలుగుతాడా? గుంటూరు ఆసుపత్రి ఉంది, ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. చూడండి, గుంటూరు ఆసుపత్రి ఎట్లా కిటకిటలు ఆడుతూ ఉంటాం. పేదవాడు వెళ్ళేది అక్కడికి. అవి ఇంక పేదవాళ్ళకి విద్య కోసం మేము అమ్ముతున్నామంటే ఏంటిది నాకు అర్థం కాల. ఇంత వచ్చి అబద్ధాలు మోసాలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.